నమస్తే. దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో మరోసారి అయితే రోడ్డు విస్తరణ పనులు వేగంగా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నష్టపోతున్నాం అంటారు కొందరు. మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఈ బిల్డింగు ముగ్గురు అన్నదమ్ముల బిల్డింగు. వీళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు. ఏ విధంగా నష్టపోతున్నారు, అసలు వాళ్ళకు నష్టపరిహారం అందిందా లేదా, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, వీరికి ఏమన్నా ఇచ్చిరా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. జగన్ సార్. ఏంటంటే ఇప్పుడు మా పట్ట ప్రకారం డాక్యుమెంట్ ప్రకారం 7 గుంటలు, ఫస్ట్ 3.5 గుంటలు రోడ్డు వైండింగ్ వెళ్ళింది. మాకు 1 రూపాయి కూడా రాలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా. కానీ మళ్ళీ తర్వాత ఏమైందంటే మళ్ళీ రోడ్డు వైండింగ్ కానీ మళ్ళీ గుంటన్నర మళ్ళీ పెట్టారు. మిగిలింది 2 గుంటలు. 2 గుంటల 40 మంది 15 కుటుంబాలు ఎక్కడ ఉండాలి, ఎవరి ఇంటికి పోవాలి, దారి చూపెట్టమనండి. ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకారం 7 గుంటలు మొత్తం కొలమని చెప్పండి గవర్నమెంట్ను. ఫస్ట్ పాతది ఎంత పోయింది, వీళ్ళకి ఎంత మిగిలింది మొత్తం కావాలి మాకు పాయింట్. తర్వాత నష్టపరిహారం 1 రూపాయలు, పాతది మొత్తం కలుపుకొని ఇస్తేనే నష్టపరిహారం ఇంక ఒప్పుకునే ప్రసక్తి ఉంటుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకున్నంత సిద్ధంగా ఉన్నాం అందరం. గజానికి 11,000 అండి. 1 రూపాయి కూడా చెప్తలేదు. మొత్తం 35,000 30 నడుస్తుంది. గజానికి 11,000 10,000 అని చెప్పుకుంటా వేరంట. ఇంటికాడ క్యాండిల్ ఇంట్లో లేకుండా నోటీస్ అనేది మన రెగ్యులర్ సెట్కి వేసిపోతున్నారు. అట్లా ఉంది డాక్యుమెంట్ ప్రకారం. 7 గుంటలు, సర్వే నెంబర్ 10, పట్ట భూమి, గవర్నమెంట్ భూమి కాదు, కొనుక్కున్న భూమి. గవర్నమెంట్ భూములు పోతలు పట్ట కొనుక్కునే పోతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పండి, మేము ఫస్ట్ పాత నష్టం కావాలనుకుంటున్నాం. మాకు నష్టపరిహారం కావాలనుకుంటున్నాం. మేము మాకు పాతది 3.5 గుంటలు పోయినప్పుడు మాకు నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. దౌర్జన్యంగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ దౌర్జన్యంగా మా బిల్డింగ్ గులగొట్టి మమ్మల్ని నడి రోడ్డు మీద ఉండే పరిస్థితి తీసుకొచ్చింది గవర్నమెంట్. మాకు ఎలాంటి నోటీసులు లేకుండా గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? మాకు నోటీసులని ఇవ్వాలి కదా, ఒక నోటీసు లేదు. గజానికి ఇంత ఇస్తాము, ఒక్క విషయం కూడా చెప్తలేరు మాకు. దౌర్జన్యంగా వచ్చి బిల్డింగులు గులగొడతాం, బుల్డోజర్లు తీసుకొచ్చి గులగొడతాం అయ్యారంటే మా శవాల మీద గులగొట్టుకోమని, శవాల మీద రోడ్ వేసుకోమనండి గవర్నమెంట్. 1 రూపాయి నష్టపరిహారం లేనప్పుడు మాకు ఎంత ఆవేదన ఉండాలా? మాకు చిన్న పిల్లలు ఉన్నారు చూడండి. ఒకసారి నడి రోడ్డు మీద ఉన్న మేము, గవర్నమెంట్ మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇంత దౌర్జన్యం చేసుడు ఎందుకు? మా మీద ఇంత కక్షపూర్వకం చేసుడు ఎందుకు? రోడ్డు వైండింగ్ ఇళ్ళనే ఉన్నదా రోడ్డు? ఇప్పుడు అధికారులను కలిసే ప్రయత్నం చేసేట కలెక్టర్ని కలిస్తే కింది నుంచి మీ దాకా చూస్తుండు కలెక్టరు. ఒక ఆర్టీఓ మేడం, ఒక అలవాది ఒక కమిషనర్ పాయింట్ మీద ఇప్పుడు వచ్చి చెప్పాడు. పాయింట్ మీద 2 గంటలే సర్వే రాస్తున్నాడు. ఇంత సర్వే లేడు. ప్రొద్దున 6 గంటలకు వచ్చున్నాం రోడ్డు మీద, వాళ్ళు కాళ్ళలో కూర్చున్నారు. పబ్లిక్ న్యాయం ఇదేనా సార్? ఒక ఆర్టీఓ లేడు, ఎంఆర్ఓ లేడు, కలెక్టర్ లేడు. ఇంత దౌర్జన్యం అసలు ప్రభుత్వం అంటే. 2 గంటలైంది సర్వే లేడు. కొల్లరు ఎందుకు? పట్ట భూమి కరెక్ట్ మొత్తం పాయింట్ మీద తెలుసు వాళ్ళకు. ఫస్ట్ ఏమంటారు, మళ్ళీ ఫస్ట్ మీకు ఇచ్చిరా డబ్బులు అంటారు. ఇచ్చినట్టు రుజువు చూపెట్టుర్రి, మొత్తం తీసుకుపోరు సార్ అని చెప్పినాం. చక్కగా వెళ్ళిపోయింది. ఇక రుజువు లేదుగా, ఇచ్చినట్టు లేదుగా, 1 రూపాయి కూడా రాలే. వచ్చినాక మీకు వస్తున్నాయని, మీకు వచ్చిన డబ్బులు అని అన్నారు. వచ్చిన డాక్యుమెంట్ తీసుకురా, ఎవరు తీసుకున్నారు, వాళ్ళ సైన్ చూపెట్టరు అని చెప్పినాం. మొత్తం తీసుకోపోరు ఇచ్చినట్టుంటే మేము అన్నాం. అంతే కదా సార్? ఇదే న్యాయము దళితులది. 7 గుంటల ల్యాండ్ మా రోడ్డుకి వెళ్ళిపోయింది. నష్టపరిహారం ఏం లేకుండా మాకు ఇప్పుడు కూడా దౌర్జన్యంగా మమ్మల్ని జేసీబీలతోటి బుల్డోజర్లతోటి గూలగొట్టడానికి వచ్చిర్రు. ఇప్పుడు దౌర్జన్యంగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇప్పుడు మా ఇల్లు అన్నీ గూలగొట్టడానికి ఎంత దౌర్జన్యం కొద్ది వచ్చిర్రు. ఇప్పుడు 1 రూపాయి నష్టపరిహారం లేకుండా మాకు నష్టపరిహారం అనేది కల్పించాలి కదా మాకు. అసలేంది ఇవే ఇండ్లు, మా 3 ఇండ్లు, 40 మంది ఉన్నాం మేము. 15 కుటుంబాలు రోడ్డు మీద వారేసిరు మమ్మల్ని. ఇప్పుడు అంతా చిన్న పిల్లలు ఉన్నవాడ ఎక్కడ తీసుకెళ్ళమంటారు మమ్మల్ని? అసలేంది మమ్మల్ని రోడ్డు మీద ఉంచే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు 40 మంది ఉంటాం మేము, కంప్లీట్ 40 మంది మేము. 40 మందికి 15 కుటుంబాలు మాయి. 15 కుటుంబాలలో ఈ రేకుల షెడ్లల్లో ఉన్న జాగాలల్లో ఉండాల్సి వస్తుంది మాకు. అది మాకు బయట జాగాలు కూడా లేవు, భూములు కూడా లేవు మాకు. అవుతుంది అది, అవి పోతలేదు. వెనక పక్క పండు బిల్డింగ్ ఉంది వెనక, అది కూడా పోతలేదు. ఎదురుగా కూడా తీయలేదు ఇంతవరకు కూడా. గత 4 సార్లు ఇది 4వ విడత తీయడానికి. దళితులు అంటే ఇంత చిన్న చూపు లెక్క చూస్తున్నారు అసలు గవర్నమెంట్ అనేది.